ఈ 2 థింగ్స్ అనేది మనం అర్థం చేసుకుంటే మనలో ఉండే క్యాపబిలిటీని మనం ఇంకొంచెం లెవెల్‌కి తీసుకెళ్ళొచ్చు. ఇంకొంచెం ఇన్నర్‌గా స్ట్రెంత్ అనేది మనం పెంచుకోవచ్చు. మన ఫీలింగ్స్ మీద, మన స్ట్రెంత్ మీద, ఇంకోటి మన డే రొటీన్ మీద. బాగా ఎలాగా? బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎంత వీలైతే అంత వినేదాన్ని ట్రై చేయండి. రెండోది, ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడేదానికి ట్రై చేయండి. కానీ కొన్ని సందర్భాల్లో మనం అస్సలు చేయలేం. వినిందే దాని మీద రిప్లై చేయాలనిపిస్తుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మన ఇమోషనల్స్ అనేది మనము లూజ్ అవుతాం. ఇంకోటి, పూర్తిగా ఎప్పుడైతే వినమో దానికి ఆన్సర్ రాదు. ఇంకోటి లేదు, ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు పక్కన వాళ్ళ దగ్గర నుంచి మనం గెలవాలనుకుంటాం. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఫస్ట్ మనం చేయాల్సింది ఓవర్కమ్. ఫస్ట్ దీన్ని ఎప్పుడైతే మనం గెలుస్తామో ఎక్కువ వినడం. అది ఆ టాపిక్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీరు ఎవరిది వింటున్నారు? మీ పర్సన్ అనేది తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీనో, ఫ్రెండ్సో, రిలేటివ్సో ఎవరో ఒకరు మీకు చెప్తున్నారంటే మీకు క్లోజ్ ఉండాలి. లేదు మీ ఫ్రెండ్స్ అయినా ఉండాలి. అవునా కదా? కానీ వెంటనే జడ్జ్ చేయకండి. ఎంతైతే అంత వినండి. మీ గురించి తప్పు చెప్తున్నా, లేదు మంచి చెప్తున్నా, ఏదైనా కానీ వెంటనే ఆన్సర్ ఇవ్వకండి. కానీ కొన్ని సిచ్యువేషన్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఏమవుతుందంటే మనం ఇన్నర్గా అనేది వీక్ అవుతూ ఉంటాం. చెప్పేయాలా, ఏదో ఒకటి చేయాలా, ఏంది ఇది, రిప్లై ఇవ్వలేకపోతాం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దీన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి మనం ఇన్నర్గా మన ఫీలింగ్స్తో మనం ఫైట్ చేసి గెలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్లో అలాగే ఫర్దర్గా మనం వచ్చే సక్సెస్లో ఏది కూడా మనం ముందరికి వెళ్ళాలంటే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి స్ట్రెంత్ పెరుగుతుంది. మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో ఆ ఫీల్డ్లో వెళ్ళాలంటే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దీన్నైతే మనం కంట్రోల్ చేయకపోతే ఎప్పటికైనా ఇబ్బందినే. ఎందుకంటే ఎవరికో ఒకరిని మనం హర్ట్ చేస్తాం. అందరూ మనల్ని పొగడాలని లేదు, అలానే అందరినీ మనం హ్యాపీగా ఉంచలేం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు రైట్గా ఉన్నారా లేదా? కొన్ని సిచ్యువేషన్లో రిప్లై ఇవ్వాలి, కానీ ఇచ్చే విధానం, టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎదుటి మనిషి 10 మాటలు మాట్లాడితే మనం 1 or 2 మాటల్లోనే దానికి ఆన్సర్ వచ్చేటట్టుగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, ఆ క్యాపబిలిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ ఫస్ట్ మీరు వినడం స్టార్ట్ చేస్తే. రెండోది మెయిన్ థింగ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వినేటప్పుడు ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇన్నర్గా అనేది మనం గ్రో అవుతూ ఉంటాం. మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. బాగా గమనియండి, ఒకసారి ట్రై చేసి చూడండి. జస్ట్ ఇదొక స్మాల్ వీడియో. ఈ థింగ్స్ చేయండి. ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియో అనేది నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇది మీకు ఏమాత్రం హెల్ప్ అయింది, లేదు మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఇవి తక్కువ విని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ.